ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు. మమ్మల్ని ప్రేమించి జీవమునిచ్చి మరి యొక్క దినమును నీవిలాగూ అనుగ్రహించిన నీ కృపకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత నాతో మాతో మాట్లాడు. వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయాన్ని అనుగ్రహించి నీ కృపలో కాచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనము నుండి 29వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. 12 ఏళ్ల నుండి రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి వ్యయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదననుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టిన గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. మనము చదివిన వాక్య భాగములో 12 సంవత్సరములుగా రక్తస్రావపు రోగముతో బాధపడుతున్న ఒక స్త్రీని గురించి రాయబడి ఉండటం చూడగలము. అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళినది, తనకున్న ఆస్తినంతా ఖర్చు పెట్టినది, కానీ తాను స్వస్థత పొందుకోలేకపోయినది. అయితే దేవుని యొక్క మాటలను విని, ఆయన చేసే కార్యం, యేసు ప్రభు ఇలా చేస్తున్నాడని విని, తానున్న స్థితిలో అందరి ముందుకు వెళ్ళలేను గనుక ఆయన వస్త్రపు చెంగును నేను ముట్టుకున్నట్లయితే నేను బాగుపడతానని విశ్వసించి, ఆయన చుట్టూ అనేకులు ఉన్నప్పుడు ఎలాగనో పోరాటముతో ఆమె వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టినది. యేసు ప్రభులో నుండి ఒక ప్రభావము బయటకు వెళ్ళి ఆమెను స్వస్థపరిచి ఆమె జీవితమును మార్చిన కార్యమునే మనం చదువుకున్నాం. ఈ ఉదయకాలమున అనేక సార్లు ఇలాగనే పాపము మనకున్నవన్నిటిని పోగొట్టుకునే ఒక స్థితికి తీసుకొని వెళ్తుంది. ఎలాగైనా ఇందులో నుండి బయటకు రావాలని నీవు ప్రయాస పడతావు, కానీ నీ ప్రయాస అంతయు వ్యర్థమైపోతుంది. ఎందుకంటే అది మానవ స్వభావము, మానవ తలంపుతో చేయబడిన కార్యం. అయితే ఎవరైతే దేవుని కార్యములను విని వాటిని విశ్వసించి ఆ విశ్వాసము ద్వారాగా దేవుని కార్యములు నా జీవితంలో జరగాలి అని ఆశతో ఎదురు చూస్తూ ఆయన యొద్దకు వస్తారో, ఎవరైతే నేను ఆయన యొద్దకు వెళ్ళినట్లయితే నాకు ఆశీర్వాదము కలుగుతుంది అనుకుంటున్నారో, వారు ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టుకొని స్వస్థత పొందితే చాలు అన్న ఈ స్త్రీలాగానే ఉన్నారు. అనేక దినములుగా దేవుని కార్యముల గురించి మనం విన్నాము. అయితే విన్న కార్యములను మన యొక్క జీవితములో వాటిని క్రియారూపముగా తీసుకొని రావాలంటే అనేక సార్లు మనము దారి తొలగిపోతూ ఉంటాం. ఎందుకంటే నేను దేవుని యొక్క వాక్యమందు పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండకపోవటం. ప్రభువు మన యొద్ద ఎదురు చూసేది, నీవు నా పైన పరిపూర్ణముగా విశ్వసించు, నేను నీకు చేయగలనని నమ్ము, అప్పుడు నీవు అడిగి ఊహించిన దానికన్నా గొప్ప కార్యములను నేను నీకు అనుగ్రహిస్తాను. యేసు ప్రభు తన శిష్యులను చూసి దోణిలో వారు కలవరము చెందినప్పుడు చెప్పిన మాట అల్ప విశ్వాసులారా అని మనం చూస్తున్నాం. యేసు ప్రభుతో పాటు ఉన్న శిష్యులే, కానీ వారికి దేవుని యొక్క కార్యములను గురించిన అవగాహన ఉన్నది. ప్రభు ఎలాంటి కార్యములు చేయగలని బాగా ఎరిగి ఉన్నప్పటికీ ఆయన యందు విశ్వసించకుండా, అనగా ఆయనతో ఉన్న మేము క్షేమముగా ఉన్నామని విశ్వసించకుండా మేము చనిపోతున్నాము అని కలవరము చెంది యేసును చూసి మేము నశించిపోతుంటే నీవు చూస్తూ ఉన్నావే అన్న రీతిగా మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. అయితే నేను ఈ
పరిస్థితుల్లో నుండి మార్చబడిన వారిగా ప్రభు ఎదురు చూసే ఆ మెట్టుకు హెచ్చించబడాలంటే ఆయన యందు పరిపూర్ణముగా విశ్వసించాలి. ఈ స్త్రీ యేసు ప్రభుని గురించి విన్నది. ఆమె ఉన్న స్థితిలో అందరి ముందు వెళ్ళలేదు. 12 సంవత్సరాలుగా ఆమె ఆ రుధిర ప్రవాహము ఆమె జీవితాన్ని ఎంత పాడు చేస్తుందో మనకు తెలియదు. ఆమె ఉన్న స్థితిలో నుండి దేవుని సన్నిధికి అందరి ముందు రావాలంటే చాలా కష్టము. అయినను ఒక నిర్ణయము తీసుకున్నది. ఆయన యొక్క వస్త్రపు చెంగును నేను ముట్టుకుంటే అది నాకు చాలు, నేను స్వస్థత పొందుకుంటాను. ఈ దినం ఎంతమంది ఇలాగూ దేవుని యందు విశ్వసించి ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన కృపను పొందుకుంటున్నాం. ఆమె ముట్టిన వెంటనే యేసు ప్రభులో నుండి ఒక ప్రభావము బయటకు వెళ్ళినది. ఆమె యొక్క రోగమును స్వస్థపరిచి ఆమె జీవితమును అనేకులకు నేటి వరకు సాక్ష్యముగా ఉంచి ఈ దినము వరకు ఆమె యొక్క రక్తస్రావపు రోగమును ప్రభు స్వస్థపరిచినది మనకు ఒక సాక్ష్యముగా ఉన్నది. ప్రతి క్రైస్తవునికి ఒక సవాలుకరమైన కార్యముగా ఉన్నది. నీవు ఇలాంటి విశ్వాసమును దేవుని యందు కలిగి ఉన్నావా అని పరీక్షించుకోమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. నీవు ఆయన యందు విశ్వాసము కలిగి ఉండకపోతే, ఆయన మాటలను విని ఆయన మాటలను నమ్మకపోతే, నీవు ఎంత గొప్ప కార్యములను చేయగలనని తలంచినా సరే, నీ విశ్వాసపు కొలతను బట్టే ప్రభు నీకు ఆ కార్యమును చేస్తాడు. విశ్వసించినది అందరి ముందు రావటానికి సంకోచించినప్పటికీ ప్రభు మీద విశ్వాసము కలిగి ఉన్నది. ఆ విశ్వాసము చేత ఆయన వస్త్రపు చెంగును ముట్టుకొని ఈ దినం వరకు మనందరకు ఒక మంచి సవాలుకరమైన వ్యక్తిగా ఉన్నది. నీవు అలాంటి విశ్వాసమును కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తాడు. విశ్వాసముతో ఆయన యొద్దకు రా, విశ్వాసముతో ఆయనను ముట్టుకో, విశ్వాసముతో గొప్ప కార్యములను నీ జీవితంలో కలిగి ఉండేదానికి ప్రయత్నించు. అప్పుడు దేవుని కృపను నీలో అనుభవిస్తావు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమున నీవు అనుగ్రహించిన నీ మాటలు బట్టి వందనాలు తండ్రి. మేము నీ యందు నమ్మికే ఉంచాలి, నీ యందు విశ్వసించాలి. విన్న మాటలను నమ్మి నీ వైపు చూసి నీ వద్దకు చేరి నీ కృపను సంపాదించుకునేదానికి స్త్రీలాగా ఎందరో దగ్గరికి వెళ్ళి తన యొక్క ఆస్తిని అంతా ఖర్చు పెట్టుకున్నది, కానీ నిన్ను గురించి విన్నప్పుడు ఎలాగైనా వస్త్రపు చెంగును ముట్టుకుంటే నేను స్వస్థపడతానని నమ్మినది. ఆ విశ్వాసాన్ని నీవు స్థిరపరిచి మా అందరికీ మాదిరిగా ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ మేము కూడా నాయనా అంతం వరకు నీ వైపు చూసి నీ యందు నమ్మిక కలిగి శోధన సమయంలో, శ్రమల సమయంలో నాయన నీ కోసం నిలబడే కృపను మాకు అనుగ్రహించమని, నీ ఆశీర్వాదముల చేత నాయన నింపబడే వారిగా మేము మార్చబడేదానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.